అందరికీ నమస్కారం. నేను మీ మన్నం రాజశేఖర్ని, అడ్వకేట్ని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈరోజు మనతో పాటు మమతా గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈమె గతంలో వాలంటీర్గా పనిచేసింది. ఏదైతే ఈ ప్రజలందరూ కూడా గత కరోనాలో తర్వాత మొన్న వచ్చిన వరదల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా హార్డ్గా పనిచేసింది, అదందరికీ తెలుసు. ఈరోజు వాలంటీర్లకు రావాల్సిన గౌరవ వేతనం కూడా ఈ కూటమి ప్రభుత్వం మెల్లిగా పక్కదోవ పట్టిస్తూ ఉన్న పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థనే ఒకరోజు అది ఇది అని చెప్పి అవాకులు చవాకులు పేలి ఎట్లా పడితే అట్లా మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే లోకేష్ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా అలా మాట్లాడి ఈరోజు 10,000 పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వాళ్ళ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. వాళ్ళ యొక్క మైండ్ ఎంత చీటింగ్ మైండ్ అనేది అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు చేయాల్సిన ఏదైతే నిరుద్యోగులు, యువత, ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థలో కూడా, వీళ్ళందరికీ ఏదైతే న్యాయం చేయాల్సిన ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని బాధించే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అందుకనే మీ ముందుకి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా గంటా మాధవి గారు, మమతా గారు పోటీ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థని గెలిపించాల్సిందిగా కోరుతూ, సేవ్ ద ట్రీస్, ఓట్ ఫర్ వాలంటీర్స్. జై హింద్. అందరికీ నమస్కారం. మరి గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేశాము. 2,60,000 మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద. మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో భాగంగా మీకు 5,000 కాదు 10,000 జీతం ఇస్తాము, మీకు మేము న్యాయం చేస్తాము అని చెప్పి ప్రస్తుత సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి మేమందరం ఆశపడి ఆ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వం. ఇప్పటికీ 8 నెలలు గడుస్తుంది. ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎటువంటి ప్రస్తావన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ తీసుకురాలేదు. మరి గత కరోనా టైంలో కానీ అలాగే గత సెప్టెంబర్లో వచ్చిన వరదల్లో కానీ వాలంటీర్ వ్యవస్థ ప్రాణాలకు తెగించి పోరాడి పనిచేశాము. ఎన్నో ప్రాణాలను మా చేతుల ద్వారా కాపాడాము. కరోనాలో మేము సైతం మా ఫ్యామిలీస్ని వదిలిపెట్టి మా ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు మెడిసిన్ సప్లై చేసి వాళ్ళకు కావలసిన ఫుడ్ కానీ ఏదైనా ఇతర కిరాణా సరుకులు కానీ అన్నీ కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగే ఏఎన్ఎంలు మా ఆశా వర్కర్ల సహాయంతో మెడిసిన్ కూడా సప్లై చేసి కరోనా టైంలో మేము ప్రాణాలకు తెగించి పోరాడాము. అలాగే గత వరదల్లో కూడా మేము మా యొక్క ఫ్యామిలీస్ వరదల్లో చిక్కుకుపోయినా కూడా మా ఫ్యామిలీస్ని సైతం మేము వదిలిపెట్టి ప్రమాదంలో ఉన్న వరద బాధితులకు ఆహార పొట్లాలు, మంచినీళ్లు, పాలు సప్లై చేశాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. మరి చూసుకుంటే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మరి వరదలు సెప్టెంబర్ నెలలో వచ్చినాయి. వరదల్లో మా వాలంటీర్ వ్యవస్థని వాడుకున్నారు. ఆ వాడుకున్న సెప్టెంబర్ నెల గౌరవ వేతనం కూడా మాకు ఇంతవరకు చెల్లించలేదు. మరి సెప్టెంబర్ నెల గడిచిన తర్వాత డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మరి సచివాలయ శాఖ మంత్రిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళకి వ్యవస్థలో లేరు, వీళ్ళు గత ప్రభుత్వం వీళ్ళని కంటిన్యూ చేయలేదు, వీళ్ళకి జీవో రెన్యువల్ చేయలేదు, పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మరి బాల వీరాంజనేయ స్వామి గారు, మిమ్మల్ని మీడియా ద్వారా అడుగుతున్నాను, మరి ఆ రోజు వరదల్లో వ్యవస్థ ఉందని పనిచేయించుకున్నారా, వ్యవస్థ లేదని పనిచేయించుకున్నారా? జీవో ఉందని పిలిచారా, జీవో లేదని పిలిచారా? మాకు GSWS డైరెక్టర్ గారు శివప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మీరందరూ వెంటనే విధుల్లో చేరాలి అని టెలికాన్ఫరెన్స్ పెట్టి మరి మమ్మల్ని విధుల్లో హడావిడిగా జాయిన్ చేశారు. మరి మేము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాయిన్ అయ్యి ప్రభుత్వం చెప్పిన పని పూజా